కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ ఉట్టిలో స్వర్గం. రచయిత ఇసుకపల్లి దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారు రంజని తెలుగు సాహితీ సమితి వ్యవస్థాపకులు. వీరి కథలు దిగవలసిన రైలు, ఇసుకపల్లి దక్షిణామూర్తి కథలు అనే సంపుటాలుగా వెలువడ్డాయి. నవలలు బ్రతుకాట, కళ్యాణం వస్తే ఆగదు, చీకటి తెరలు. ప్రస్తుత కథ ఉట్టిలో స్వర్గం 1955 సెప్టెంబర్ 25 ప్రజామత పత్రికలో ప్రచురితమైంది. మరి వినండి, ఇసుకపల్లి దక్షిణామూర్తి గారి కథ ఉట్టిలో స్వర్గం. అమ్మమ్మగా ఆయన నాటి నుంచి చేస్తున్న నిరంతర కృషి ఫలితమే అని చెప్పవలసి వస్తుంది. ఇప్పటికైనా కాశీయాత్రకు బయలుదేరటం సంభవించింది అంటే. మొదటి నుంచి లేకపోయినా కనీసం చచ్చే ముందైనా ఆవిడ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఆస్కారం కల్పించాలని గోపాలం ఉద్దేశం. కాశీలో పుట్టిన వాళ్లకు తిరిగి జన్మ ఉండదని తను అమ్మమ్మ కాకమునుపు ఒక హరిదాసు కాలక్షేపం సందర్భంలో ఒక మాట అన్నాడు. ఆనాటి నుంచి అదే మాట అమ్మమ్మను ఇన్సూరెన్స్ ఏజెంటులా వెన్నాడుతూనే ఉంది. ఎప్పుడూ అదే ఆలోచన. కాశీలో పుట్టలేదు కాబట్టి కనీసం అక్కడ చావనన్నా చేస్తే మళ్ళీ చావు ఉండటానికి అవకాశం ఉండదని అభిప్రాయపడింది. చావు లేని మనిషి పుట్టడం అసంభవం కాబట్టి తనకు జన్మరాహిత్యం కలుగుతుందని అమ్మమ్మ నమ్మకం. అందుకనే ఇప్పుడు కాశీకి బయలుదేరింది. చచ్చేటంత వరకు అక్కడే ఉండిపోదామని నిర్ణయించుకోవడం వలన పక్కింటి పార్వతమ్మ, ఏం పిన్నిగారు మళ్ళీ ఎప్పటికొస్తారు అనగానే, ఏం రావటమో తల్లి, ఇంకా ఒకటే రావటం అంటూ కళ్ళ నీళ్లు కొంగు కద్దుకుంది. పార్వతమ్మ లాంఛనంగా కొంగు కళ్ళ దగ్గర పెట్టుకుంది. అమ్మమ్మ మనస్సు కొంచెం తేలికపడి మళ్ళీ బరువు పడింది. తను పోతున్నానంటే అయ్యో అనేవాళ్ళు ఉండటం తను ఏ జన్మలో చేసుకున్న సుకృతమో. ఈ జన్మలో సుకృతం చేసుకున్న దాని తూకం చాలా తక్కువని అమ్మమ్మకు కూడా గట్టిగా తెలుసు. తను అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టి ఉంటుందో ఉండదో తెలియని జన్మరాహిత్యం కోసం ఈ ఉన్న జన్మ రాహిత్యం చేసుకోవటం ఎందుకా అని కాసేపు ఆలోచన పడి హృదయంలో బరువు ఎక్కించుకొని అంటూ మూలిగింది. పక్కనే నిలబడ్డ గోపాలం, ఏం అమ్మమ్మ మూలుగుతున్నావు అంటూ బిగ్గరగా అడిగి, ఏమొచ్చిందో అంటూ ఇంకొంచెం మెల్లిగా గొణిగాడు. గొణిగిన మాటల వరకే విన్న అమ్మమ్మ, ఏం రాలేదు నాయనా, బండి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అంది చటుక్కున. గోపాలం మనసు చివుక్కుమంది. అంత మెల్లిగా అన్నా వినపడిందే అనుకున్నాడు మనస్సులోనే, మళ్ళీ పైకి వినపడుతుందేమోనని భయపడుతూ. బండి రావటం, ఎక్కటం, దిగటం, రైలు వేయించేయటం, ఎక్కడం అన్నీ వరుసగా సవ్యంగానే జరిగాయి. ఇంజను నడిపే బాధ్యత ప్రయాణికులకు ఇంకా రాలేదు కాబట్టి అమ్మమ్మ గోపాలం నిద్రపోతున్నా బండి పోతూనే ఉంది. కాశీ చేరేటప్పటికి 2 రోజులైంది. ముడి సరుకులు తెచ్చుకున్న మూట 3 రోజుల నుంచి ముచ్చటగానే కనపడుతోంది, కానీ 3వ రోజు తెల్లవారేటప్పటికి ముచ్చటగానే మాయమై ఊరుకుంది. మూట కాశీలో పోయింది కాబట్టి విశ్వేశ్వర స్వామికి చేరి ఉంటుందని అట్లా చేర్చుకోమని ప్రార్థిస్తూ అమ్మమ్మ మనసారా ప్రార్థించింది. ఆ ప్రార్థనలో ఏ కోసానా చెడు అభిప్రాయం లేదు. పోయిన సొమ్ము భగవంతుడి దగ్గరకు పోవాలనే ఆ అమ్మమ్మ ఉద్దేశం. కాశీలో అడుగు పెట్టినప్పటి నుంచి అమ్మమ్మకు ఒళ్ళు తెలియటం లేదు. ఎక్కడో స్వర్గలోకంలో విరుస్తున్నట్లయింది. ఎక్కడ చూచినా కొబ్బరికాయలు, హారతి కర్పూరం బిళ్ళలు విరివిగా కనబడుతున్నాయి. అదే కాశీ అంటే అనుకుంది. అవునన్నాడు గోపాలం. నిజమేననుకుంది అమ్మమ్మ. అమ్మమ్మ కాదు అందుకని. కాశీ చేరిన తర్వాత చెయ్యాల్సిన పనులన్నీ అయిపోయినా అమ్మమ్మ అనుకున్న పని అట్లాగే ఉండిపోయింది. అదేం కాదు,
జన్మరాహిత్యం చేసుకోవటం, ఎట్లాగైనా అక్కడే చనిపోవాలి. ఆ విషయం ముందుగా గోపాలానికి తెలిసిందంటే గోల కట్టేస్తాడని ఇంతవరకు పొక్కనీయలేదు. గుండె నిబ్బరం చేసుకుని, గోపాలం, విశ్వేశ్వర దర్శనం ముందరగా చేసుకుని తర్వాత గంగా స్నానం చేద్దాం అంది మనసులో గంగా భవానిని స్మరణ చేసుకుంటూ. గోపాలం ఉక్కిరిబిక్కిరయి, గంగా స్నానం కాకుండా స్వామి దర్శనం ఎట్లా చేస్తాం అమ్మమ్మ అన్నాడు. గంగా స్నానం చేసిన తర్వాత అక్కడే జన్మరాహిత్యానికి ఏర్పాటు చేసుకుంది. గంగలో స్నానం చేయటానికి మునిగిన మునకతో మళ్ళీ తేలకూడదని అమ్మమ్మ ఇంటి దగ్గరే ఖాయం చేసుకుని మరీ బయలుదేరింది. లేకపోతే కాశీలో చచ్చిపోయేదెలా? చచ్చిపోయేటప్పుడు చల్లని తల్లి గంగాభవాని ఒడిలోకి ఒరిగిపోతే జన్మరాహిత్యంతో పాటు ఒక సంచీడు పుణ్యం కూడా వస్తుందని అమ్మమ్మ ఆశ. మోక్షం వస్తుందనుకున్నా కొంచెం పుణ్యం చేసుకుని స్వర్గ సౌఖ్యాలు అనుభవిద్దామని అమ్మమ్మ మనసులో ఎక్కడో సన్నని కోరికే గిలిగింతలు పెడుతోంది. అక్కడ ఇంద్రుడు, నలకోబరుడు వగైరా మగవేశ్యులు ఉంటారు కదూ. అందుకనే ముందర విశ్వేశ్వర దర్శనం అయిపోతే తర్వాత గంగలో వచ్చి పడవచ్చునని. గోపాలం అమ్మమ్మ మాట కాదంటే జరిగే విషయాలన్నీ అదివరకే అనుభవించి ఉండటం వలన అట్లాగేనంటూ తల ఊపాడు. ఆలయ ప్రాకారంలో అడుగిడగానే గణగణ గంటలు చెవుల్లో గింగురులెత్తుతూ వినిపించాయి. అమ్మమ్మ ఒళ్ళు జలధరించింది. స్వామిలో ఐక్యం అయిపోతున్నట్లు అనిపించింది. కొద్దిగా లోపలికి పోగానే జనసమూహం బాగా ఎక్కువైంది. అమ్మమ్మ జనంలో చొరబడి చకచకా స్వామి వైపుకు నడుస్తోంది. గోపాలం వెనకనే భుజాలతో జనాన్ని నెట్టుకుంటూ నడుస్తున్నాడు. అమ్మమ్మకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. అక్కడే చచ్చిపోతే? గంగలో చచ్చిపోయినా స్వామిలో ఐక్యం కావాలంటే సూక్ష్మ రూపంలో మళ్ళా ఇక్కడికి రావాల్సిందే కదా. అప్పుడు దారి గుర్తుంటుందో ఉండదో. అయినా అంత ఆలస్యం ఎందుకు? ఇవన్నీ సమగ్రంగా ఆలోచించి ఉన్నదున్నట్లు కింద పడిపోయింది. జనం చూడకుండా మీదుగా నడిచి తొక్కితే చచ్చిపోవచ్చు కదా అని. స్వామి దర్శనం అయిన తర్వాత అంతకంటే ఏం కావాలి? అమ్మమ్మ పడిపోవటంతోనే గోపాలం అయ్యో అంటూ ఒక గావు కేక పెట్టాడు. చుట్టూ జనం ఒక్కసారిగా అటూ ఇటూ తప్పుకున్నారు. ముసలమ్మ విశ్వేశ్వరుని ఆలయంలో విరుచుకు పడిపోతే ఇంకేముంది? గణం పెరిగి ఉంటుంది. అవునంటే అవునన్నారు. పూజారి పైసల పళ్ళెంలోని పైసలన్నీ బొడ్డులో దోపుకొని ఖాళీ పళ్ళెం విశ్వేశ్వరుని కాళ్ళ ముందు గిరాటు వేసి అమ్మమ్మ వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి స్వామి అంటూ కొబ్బరి నీళ్ల జారీ చెంబు చేత పట్టుకొని. గోపాలం వంక అంతా అదే పనిగా చూస్తున్నారు. ఆయన తాలూకు ముసలమ్మకు గణం పెరిగితే ఆయనకు గొప్ప కాదు. పూజారి కొబ్బరి నీళ్లు గొంతుకలో ఉద్ధరణితో 2 చుక్కలు చిలకరించి మామూలు గంగనీళ్లు పెద్ద చెంబుడు ముఖాన కుమ్మరించాడు. అమ్మమ్మ ఊరికే వస్తున్నా వస్తున్నా అంటూ కేకలేస్తోంది. స్వామిలో ఐక్యమయ్యే ఉద్దేశపడుతోందని వాళ్ళకేం తెలుసు? స్వామి ఏం కావాలి, ఎందుకీ ఆగ్రహం అంటూ భక్త పరమాణువులంతా పరవళ్ళు తొక్కుతున్నారు. వస్తున్నా అంటూ కేకలు తప్ప ఇంకా ఎటువంటి సమాధానం లేకపోయేటప్పటికీ ఒక వెకిలి వెంగళాయి గుంపులో నుంచి ముందుకు తోసుకొచ్చి, గాడిద గుడ్డు, గణం లేదు గిణం లేదు, లే ముసలమ్మ అంటూ రెక్క పట్టుకు ఒక్క గుంజు గుంజాడు. అమ్మమ్మ అప్పుడే కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. తను స్వామిలో ఐక్యం అయిపోతూ ఉంటే చూసి ఓర్వలేని వారు తన్నెవరో పట్టుకొని భూలోకంలోకి లాగుతున్నారనిపించింది. వెంగళాయి 2 చేతులు పట్టుకొని లేవతీసి కూర్చోపెట్టిన తర్వాత కానీ తెలివి తెల్లారలేదు. బలవంతంగా లేవతీయటం వలన మూలుగుతూ, నాయనా గోపాలం నువ్విక్కడే ఉన్నావుట్రా అంటూ ఉస్సురుమంది. దానితో ఇది గణం పెరగటం కాదని చాలామందికి తెలిసిపోయింది. ఇదేదో ఫిట్స్ రోగంలా ఉంది, తీసుకెళ్ళి ఆసుపత్రిలో పారే అంటూ
ఒక నాజూకు మనిషి సలహా చెప్పాడు. గోపాలం వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక అమ్మమ్మను వెంట పెట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఆలయం బయటపడ్డాడు. అమ్మమ్మ నిశ్చయం చేసుకుంది గంగలోనే తన చావు రాసిపెట్టుందని. అందుకని గోపాలాన్ని పోరు పెట్టి గంగ ఒడ్డుకు సూటిగా ప్రయాణం కట్టింది. అడుగు కూడా జోరుగా సాగుతోంది. గంగా తీరం చేరేటప్పటికీ అక్కడ మటుకు జనసమ్మర్దం తక్కువగా ఉందనా? జనంలో పడి చావటం కంటే చల్లని తల్లి గంగలో పడటమే మంచిదనుకుంది. జనాన్ని తోసుకుంటూ గోపాలాన్ని ఎడంచేత్తో పట్టుకుని గంగ మెట్లు దిగుతూ, మూట పట్టుకు నువ్వు బయట ఉండరా, స్నానం చేసి వస్తానిప్పుడే అంది. గట్టు మీదనే కూర్చున్నాడు గోపాలం. మూసలి స్నానం చేసి రాని అనుకుంటూ. చూస్తుండగానే అమ్మమ్మ మెట్లు దిగిపోతోంది. నీళ్లు నడుంలోతు వచ్చినా ఇంకా దిగుతూనే ఉంది. కంఠంలోతు నీళ్లు వచ్చేటప్పటికి అమ్మమ్మ గోపాలం వంక తిరిగి, నాయనా పోతున్నారా అంటూ అక్కడి నుంచే కేక పెట్టి బుడుంగుమని మునిగింది. గోపాలం కంగారు పడి, పాపక్షయార్థం గంగా స్నానానికి పోతే వంశక్షయార్థం ముసలి ఇడ్చుకుపోయిందంటే ఇదే కావాలి భగవంతుడా అనుకున్నాడు. ఆలస్యం చేస్తే అమ్మమ్మ దక్కదని అమ్మమ్మ అంటూ అరుచుకుంటూ మూట చేతిలో పెట్టుకుని మెట్ల మీద గుండా పరిగెత్తాడు. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ కేకలు పెడితే వినిపించుకొని వాళ్ళు వీడి హడావుడు చూచి క్యా హోగ్యా అంటూ పరామర్శించారు. గోపాలం అమ్మమ్మ మునిగిన చోటు చూపించి బుడ్డి డూబ్ డూబ్ అన్నాడు. హిందీలో గోపాలం నేర్చుకున్న మాటలు రెండు సమయానికి ఉపయోగించినాయి. ముసల్ది మునిగిపోతోందని అభిప్రాయపడ్డవాళ్ళు గోపాలం చూపించిన చోట తేలుతున్న తెల్లబట్ట చూడడంతోనే గభాలను నీటిలోకి దూకి అటువైపుకి ఈదారు. బట్ట కనబడుతున్న చోట మునిగి అమ్మమ్మ కాబట్టి జుట్టు పట్టుకునే వీలు కాక నడుం పట్టుకు పైకి లాక్కొచ్చి పడేశారు. కొన ఊపిరి ఇంకా చప్పుడు చేస్తూనే ఉంది. ప్రథమ చికిత్స నేర్చుకుంటున్న ఒక విద్యార్థి అటువైపుకు వచ్చి అమ్మమ్మ మీద తన మొదటి పాఠం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టకపోయినా అంత పని చేశాడు. కొన ఊపిరి ఎగశ్వాసగా మారింది. 10 మంది వచ్చి ఎలాగైతేనే ఆ విద్యార్థి నుంచి అమ్మమ్మను వదిలించారు. బతికున్న వాళ్ళని అన్యాయంగా హత్య చేయవద్దని విద్యార్థికి గట్టిగా చివాట్లు పెట్టి మరీ సాగనంపారు. గోపాలం ఇంకా లాభం లేదనుకున్నాడు. సూటిగా ఒక బండి మాట్లాడాడు స్టేషన్కి. ఇక్కడ ఉంటే ఇంకా ఎన్ని అఘాయిత్యాలు చేస్తుందో. ఇప్పటికి కానీ గోపాలానికి తెలియలేదు అమ్మమ్మ గుళ్ళో కోరుకునే కూలబడిందని. రైలు బండి మళ్ళీ సొంత ఊరు చేరుకునేటప్పటికీ ఆ అమ్మమ్మ ప్రాణం పోయినంత పని అయింది. బండిలో నుంచి అమ్మమ్మను బలవంతంగా 2 పట్టుకు దించారు. ఇప్పుడు శ్వాస అసలాడటం లేదు. గాబరాపడి స్టేషన్ డాక్టర్ను పిలిపించుకొచ్చాడు. డాక్టర్ పరీక్ష అయింది. ఏం చెప్పమంటారు? అమ్మమ్మ టపా కట్టింది. ఆస్తికి వారసుడు కాబట్టి అమ్మమ్మ అంటూ చుట్టుపక్కల 4-5 వినేటట్లు కొద్దిగా ఏడ్చాడు. వీళ్ళు వస్తున్నారని తెలిసి స్టేషన్కి వచ్చిన గోపాలం అన్నయ్య గేటు దగ్గర ఉండటం చూచి అక్కడికి పరిగెత్తాడు గోపాలం. అన్నయ్య ఆదుర్దాగా, ఒరే గోపాలం, నీ కూతురు పుట్టిందిరా, అచ్చంగా అమ్మమ్మ పోలికే, ముక్కు అదీను అన్నాడు. గోపాలం బిక్కముఖం పెట్టి అమ్మమ్మ చచ్చిపోయింది అన్నాడు. ఎరుగున టికెట్ కలెక్టర్ అందుకొని, కాశీలోనన్నా పోతే జన్మరాహిత్యం అయ్యేదిగా, ఈ ఊళ్ళోనే పోయి మళ్ళీ మీ ఇంట్లోనే పుట్టిందిరా, ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కడ వెళుతుంది అన్నాడు. ఉట్టికెక్కగలిగితే అంతకంటే స్వర్గం ఎక్కడ ఉంది, దాంట్లోనే ఉంటుంది అన్నాడు టిక్కెట్లు వాడు. బాగా చెప్పాడు. ఇల్లు సరిదిద్దుకుంటే ఇంకేం కావాలి, సరైన ఇల్లుంటే అదే స్వర్గం అన్నాడు గోపాలం అన్నయ్య.
గోపాలం మాట్లాడే స్థితిలో లేడు. అమ్మమ్మ అంటూ ఆయాసంగా అమ్మమ్మ వైపుకు వెళ్ళాడు. అమ్మమ్మ కదులుతోంది కొద్దిగా. గోపాలం ఆశ్చర్యానికి అంతులేదు. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ అదే పనిగా ఆవేదన వెలిబుస్తున్నాడు. అమ్మమ్మ బలంగా పెదిమిలు కదిలిస్తూ, నా మూటెక్కడ ఉందిరా అంది. డాక్టరు స్టెథోస్కోప్ రైలు పట్టాల మీదకి పారేసి, నేనింక వైద్యం చేయను అని ప్రమాణం తీసుకున్నాడు. ఇది ఉట్టిలో స్వర్గం కథ. గోపాలం బామ్మగారు మళ్ళీ కాశీ ప్రయాణం కట్టేటట్టే ఉంది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.